లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కేంద్రంలో ప్రతిపక్షానికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో గతం కంటే కాస్త మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ ఇటీవల రాష్ట్రాల ఎన్నికల్లో ఇండియా కూటమి అనుకున్నంత గెయిన్ చేయలేకపోయింది. ఇక పార్లమెంట్ సమావేశాల్లోనూ కూటమి పార్టీల మధ్య పొసగడం లేదు. మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలవనంటూ తాజాగా కేజ్రీవాల్ చేసిన ప్రకటన, పార్లమెంటు ముందు నిరసనలకు అటెండ్ కాని అఖిలేష్ యాదవ్, ఇవన్నీ లేనిపోని డౌట్లకు కారణమవుతున్నాయి. కూటమిలో సొంత కుంపట్లు ఎక్కువయ్యాయనే సందేహాలు వస్తున్నాయి. అంటే ఇండియా కూటమి విడిపోతుందా? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇది తెలిసిన చరిత్రేగా అనుకోవద్దు. చీలకలు మెలికలు ఎన్నున్నా తట్టుకొని 2 పర్యాయాలు దేశాన్ని పాలించిన కూటమి ఇది. నాడు ప్రతిపక్ష ఎన్డీఏను నిద్రపోకుండా చేసిన బలం ఈ కూటమి సొంతం. అయితే ఇప్పుడు దాని పేరు మారినప్పటికీ నాటి ఆత్మ మాత్రం అలాగే ఉంది. కానీ అందులో సామర్థ్యమే లోపిస్తోంది. యూపీఏ నుండి ఇండియాగా మారిన భారత ప్రతిపక్ష కూటమి సామర్థ్యం ఇప్పుడు పూర్తిగా ప్రక్షాళన దిశగా వెళ్తుందా అని సందేహాలు వస్తున్నాయి. ఇండియా కూటమి భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే అందులోని అనేక వర్గాల మధ్య విభేదాలు తెరపైకి వస్తున్నాయి. కూటమిని నడిపే కాంగ్రెస్ తీవ్రమైన ఆత్మ పరిశీలన చేసుకోవాలని విమర్శలు పెరుగుతున్నాయి. ఇటీవల బాబ్రీ మసీద్ కూల్చివేతపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన హర్షం వ్యక్తం చేసిన తర్వాత మహావికాస్ అఘాడి నుండి నిష్క్రమిస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. మహారాష్ట్ర నుండి మొదలైన ఈ తాజా ఘర్షణ ఇప్పుడు కూటమిలోని కీలకమైన పార్టీల మధ్య చీలికకు కారణమైంది. ఇది పార్లమెంటు ముందు నడుస్తున్న ఇండియా కూటమి నిరసనల్లో స్పష్టంగా కనిపించింది. సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా అదానీ సమస్యపై నిరసనల సమయంలో పాల్గొనలేదు. ఒక విధంగా పార్లమెంటు లోపల బయట కూడా కూటమి భాగస్వామ్యుల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత కూటమిలో పార్టీలు తమ అసహనాన్ని మరింత పెంచాయి. బలహీనమవుతున్న ప్రధాన పార్టీ కాంగ్రెస్తో కలిసి నడవడంపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాట వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఇది పార్టీలకు కూడా అనుకూలంగా ఉండాలనే డిమాండ్ పెరిగింది. విపక్షాల కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పలువురు నేతలు ఇప్పటికే స్వరం పెంచారు. భాగస్వామ్య పక్షాల్లో విభేదాల మధ్య పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా బ్లాక్ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకో అడుగు ముందుకేసి అవకాశం ఇస్తే ఇండియా కూటమిని తానే నడిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే ప్రతిపక్ష ఫ్రంట్ను నడిపే డ్యూయల్ రోల్ను మమత దీదీ నిర్వహించగలరని టీఎంసీలో బడా నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. అదాని అవినీతిపై అమెరికాలో ఆరోపణలు వచ్చిన అంశం ఒక్కదాన్నే తీసుకుని పార్లమెంటు స్తంభింపజేయడం సరికాదంటూ టీఎంసీ వాదిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతితో సహా 6 కీలక అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలనుకుంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపారు. ఈ ఆబ్జెక్షన్ మాత్రమే కాదు, ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ ఎన్నికల్లో కాంగ్రెస్ భాగస్వామిగా లేని ఏకైక పార్టీ తృణమూల్ కాంగ్రెస్. ఈ పార్టీ నేతలు ఇప్పుడు ఇండియా బ్లాక్ ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని అంటున్నారు. మరోవైపు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్తో కొనసాగడం కష్టమని కుండబద్దలు కొట్టింది. హర్యానా, మహారాష్ట్రలో కూటమితో ఇప్పటికే బలహీనపడిన కాంగ్రెస్తో 2025 ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు పెట్టుకోకూడదని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని కేజ్రీవాల్ సోషల్ మీడియా ఎక్స్లో ప్రకటించారు. ఇక టిట్ ఫర్ టాట్ రెస్పాన్స్ ఇచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి గెలుస్తుందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీతో పొత్తు పెట్టుకోబట్టి కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కూడా సెటైర్లు వేశారు. అయితే ఇటీవల హర్యానాలో కాంగ్రెస్ చేతిలో కేజ్రీవాల్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఈ ప్రకటన 2 పార్టీల మధ్య మరింత హీట్ పెంచింది. స్వయంగా కేజ్రీవాలే మేము కాంగ్రెస్తో కలవట్లేదు అని చెప్పడంతో ఇక బ్రేక్ తప్పదని సంకేతాలు వెళ్లాయి.
ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాల వాయిదా పర్వం కూటమి పార్టీలను మరింత అసహనానికి గురిచేస్తుంది. అదాని రైతుల సమస్యలపైన మాత్రమే కాంగ్రెస్ దృష్టి సారించడం, అంతకు మించి అంశాలేమీ లేనట్లుగా నడుచుకోవడం దాని భాగస్వామ్యులను మరింత దూరం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అనేక సమస్యలను లేవనెత్తాల్సిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్లో ఒంటరిగా మిగిలిందని కామెంట్లు వస్తున్నాయి. జూన్ 2023లో లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ హఠావో దేశ్ బచావో నినాదంతో ప్రతిపక్ష కూటమి ఏర్పడింది. కానీ దాని వ్యవస్థాపకుల్లో కీలకమైన జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ మొదట్లోనే ప్లేట్ ఫిరాయించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తో చేతులు కలిపారు. ఇప్పుడు బెంగాల్ టీఎంసీ దారిలోని సమాజ్వాదీ పార్టీ కూడా నడిచేలా కనిపిస్తోంది. తమ పార్టీ ఇప్పటికీ ఇండియా కూటమిలో ఉందని, అయితే కూటమిలో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. మరోవైపు ప్రతిపక్ష కూటమిలో ఇటీవలి పరిణామాలపై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూటమికి చైర్పర్సన్ కాబట్టి సమస్యలపైన ఆయనే స్పందించాలని చురుకేశారు. అయితే కాంగ్రెస్ తన భాగస్వామ్య పక్షాల విషయంలో మరింత అనుకూలంగా ఉండాలని, కొంత ఆత్మపరిశీలన కూడా చేసుకోవాలని రాజా ఒప్పుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎందుకు సరిగ్గా జరగలేదంటూ ప్రశ్నించారు. అందుకు ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ ప్రతిపక్షాల లీడర్గా లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. బీజేపీ హఠావో దేశ్ బచావో నినాదంతో ఏర్పడిన ఇండియా కూటమి ఆ లక్ష్యంతోనే కృషి చేయాలని, దానికి మిగిలిన పార్టీల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుకు చేశారు. సాధారణంగా ఏ కూటమిలో అయినా విభేదాలు కొత్తేమి కాదు. అయితే కాంగ్రెస్ నడిపించే కూటమిలో ఇది కాస్త ఎక్కువ అనేది చరిత్ర చెబుతున్న వాస్తవం. అలాగే ఇప్పుడు కూడా ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులేస్తుందన్నది కొందరంటున్నమాట. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేలవమైన పర్ఫార్మెన్స్ తర్వాత నుండి సమాజ్వాదీ పార్టీ కాస్త వెనుకడుగు వేసిందనడంలో సందేహం లేదు. ఇండియా కూటమి కేవలం కాగితాలపై మాత్రమే కనిపించింది, కానీ ఇప్పుడు అది కూడా ఉండదు అని టాక్ ఎస్పీతో పాటు చాలా మంది కూటమి నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు అధికార బీజేపీకి మరింత బలాన్నిస్తోంది. ఇండియా కూటమిది అవకాశవాదమని అభివర్ణిస్తున్నారు. ఈ విమర్శల మధ్య కూటమిని మరో బలమైన నేత నడపాలని పరిస్థితిని తీసుకొచ్చింది. పాట్నాలో జరిగిన ఇండియా కూటమి తొలి సమావేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఖర్గే అన్నారు. ఈ సమావేశానికి దాదాపు 17 రాజకీయ పార్టీలకు చెందిన 32 మందికి పైగా నేతలు హాజరయ్యారు. వీళ్ళందరినీ ఉద్దేశించి రాహుల్ గాంధీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలు ఏవైనా గత విభేదాలను పక్కనబెట్టి క్లీన్ స్లేట్ తో సమావేశానికి హాజరయ్యానంటూ తెలిపారు. దేశాన్ని కాపాడుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టమైన సందేశం ఉందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా అన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు చేసిన ప్రతిజ్ఞలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అయినా సరే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇలాంటివి సర్వసాధారణమని, ఏది ఏమైనా గ్రాండ్ ఓల్డ్ పార్టీ అండ లేకుండా ఏ ప్రతిపక్ష కూటమి పనిచేయలేదని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వైఖరి ఇలాగే ఉంటే కూటమిలో వేరే కుంపటికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ఏదైనా కూడా అందులో భాగస్వాములంతా ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టాలి. కానీ రాజకీయ కూటముల్లో అలా చేయడం చాలా చాలా కష్టం. ముఖ్యంగా అధికారానికి దూరంగా ఉన్న పార్టీలకు అది మరింత పెద్ద సమస్యనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష కూటమి నడపడం అంటే 2 పడవలపై ప్రయాణం చేయడం లాంటిది. పార్ట్నర్లను సాటిస్ఫై చేస్తూనే సొంత పార్టీని గద్దెనెక్కించాలి. ఇలాంటి సవాళ్లతోనే ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది. ఇండియా కూటమి అనుకున్న టార్గెట్ను రీచ్ అవ్వడానికి నానా తంటాలు పడుతోంది. గతంలో సోనియా గాంధీ అధ్యక్షత వహించిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ని రద్దు చేసి దాన్ని ఇండియాగా ఎందుకు మార్చారో, యూపీఏ సొంత వారసత్వాన్ని ఎందుకు చెరిపేయాలని భావించారో వివరించడానికి మొదట్లోనే కాంగ్రెస్ కష్టపడింది.
అలాంటి అయోమయం గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే భారత కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు అనే దానిపై ఎంత మల్లగులాలు పడ్డారు. ఇప్పుడు అసలు కూటమికి కన్వీనర్ ఉండాలా అనే ప్రశ్న దాకా వచ్చారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్లాఫ్యూ ఇండియా కూటమికి నాయకత్వం వహించాలనే వాదనకున్న బలాన్ని తగ్గించింది. విపక్షాల కూటమిని కాంగ్రెస్ వేధిస్తుందనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక ఇటీవల మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను అనే వ్యాఖ్యపై కూటమిలోని ప్రభుత్వ పార్టీలన్నీ స్వాగతించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి మమతా బెనర్జీ బలమైన నేత అంటూ లాలూ యాదవ్ పార్టీ జేడీయూ కూడా పచ్చజెండా ఊపింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కూడా దీనికి సముఖంగా ఉన్నారు. ఇక అఖిలేష్ యాదవ్ పార్టీ, ఎస్పీ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మహావికాస్ అఘాడీ మమ్మల్ని ఎప్పుడు గౌరవించలేదని, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మతతత్వాన్ని వదిలి లౌకిక శక్తులతో చేతులు కలపడం అవకాశవాదమే అని, మత ప్రాతిపాదికన ప్రజలను విభజించాలనుకునే వారితో సమాజ్వాదీ పార్టీ ఎప్పటికీ ఉండదని అంటున్నారు. ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన సీట్ల పంపకాలపై చేసుకున్న రచ్చ కారణంగానే కూటమి ఓడిపోయిందని, ఇలాంటి యాగి ఆగకపోతే కూటమి కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఉభయ సభలకు అంతరాయం కలిగించేలా కూటమి ఎంపీలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకే సమస్యపై తిష్టేసుకుని కూర్చోవడం సమస్యను మరింత పెద్దది చేసింది. ప్రత్యేకంగా ముద్రించిన టీషర్ట్లు, జాకెట్లు, మాస్కులు, ఫోటోలతో ప్రతిరోజు ఫోటోలకు పోజులిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రయోగాలే కూటమిలో కీలక భాగస్వామ్యులను మరింత దూరం చేస్తున్నాయి. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో పేర్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. 37 మంది ఎంపీలతో అఖిలేష్, సమాజ్వాదీ పార్టీ, 28 మంది ఎంపీలతో మమతా, టీఎంసీ పార్టీ ఇండియా కూటమిలో 2 అతిపెద్ద పార్టీలు. ఇక 8 మంది ఎంపీలతో శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా కాంగ్రెస్ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉంది. పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 6 నెలల తర్వాత ఈ పరిస్థితి కాంగ్రెస్ ను ఒంటరి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతుందేమోననే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంబల్ విషయంలో అఖిలేష్ యాదవ్ పై పెత్తనం చెలాయించాలని చేసిన ప్రయత్నాలు ఎస్పీని పూర్తిగా దూరం చేశాయనే టాక్ ఉంది. సంబల్ అంశాన్ని పార్లమెంట్ సమావేశంలో లేవనెత్తాలని కోరినప్పుడు కాంగ్రెస్ మౌనం వహించిందని ఆరోపణ ఉంది. ఎట్టకేలకు అఖిలేష్ యాదవ్ కు లోక్సభలో ప్రసంగించే అవకాశం వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిశ్శబ్దంగా ఉండడంపై ఎస్పీ నేతలు గుర్రుగా ఉన్నారు. అయితే ఒకరోజు తర్వాత రాహుల్, ప్రియాంకలు ఢిల్లీ నుండి సంబల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వాళ్లు ఢిల్లీ, యూపీ సరిహద్దు దాటి వెళ్లలేకపోయారు. కానీ ఇది ప్రచారం కోసమే అన్నట్లు ఉండడంతో దీనిపై ఎస్పీ సీనియర్ నేతలు తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీపై అఖిలేష్ యాదవ్ తో సహా రామ్ గోపాల్ యాదవ్ కూడా అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది ఉత్తరప్రదేశ్లో ముస్లిం ఓట్లపై ఎస్పీ, కాంగ్రెస్ల మధ్య రాజుకున్న నిప్పులా విశ్లేషకులు స్పష్టం చేశారు. అయితే కూటమిలో బీటలు కనిపించేలా చేసిన ఈ పార్లమెంటు సమావేశాల తర్వాత ఇండియా కూటమి సమావేశమయ్యే అవకాశముంది. త్వరలో రాబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ముందు బీజేపీని ఎదుర్కోవడానికి విపక్ష కూటమిలో ఊపు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వ్యూహాలను పునఃసమీక్షించడానికి జనవరిలో ఓ సమావేశం జరిగే అవకాశముంది. అయితే ఇందులో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే దానికంటే కూటమికి కన్వీనర్ గా ఎవరుంటారన్నది అసలైన సమస్య కావచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే మమతా బెనర్జీని కన్వీనర్ గా ఎన్నుకోవడానికి ప్లాన్లు నడుస్తున్నట్లు చాలా మంది భావిస్తున్నారు. మమతా బెనర్జీ 7 పర్యాయాలు ఎంపీ, 4 సార్లు కేంద్ర మంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వ పర్యాయం గద్దెనెక్కడానికి రెడీ అవుతున్నారు. ఈ అనుభవంతో మమతకు మద్దతు పెరుగుతోంది. ఆమె పాలనలో నిలకడగా ఉన్న రికార్డులు, ఎన్నికల్లో బీజేపీని సమగ్రంగా ఓడించగల సామర్థ్యం మమతను ఈ పెద్ద పాత్రకు మరింత దగ్గర చేస్తుందనే అభిప్రాయాలున్నాయి. మరి దీన్ని కాంగ్రెస్ ఎలా తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. అయితే ఈ నిర్ణయంలోనూ కాంగ్రెస్ దే పై చేయిగా కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ ఎన్నికల నష్టాలను అడ్డంకిగా చూపవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో రాజీ పడనిది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, నాయకత్వం కోసం పోటీ పడట్లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం.
దీన్ని బట్టి ఈ మహాకూటమి నాయకత్వంలో ఇతర పార్టీలకి చోటు దక్కనివ్వకుండా చేసే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదన్నది క్లియర్ గా తెలుస్తూనే ఉంది. ఇలాంటి నిర్ణయమే నిజానికి రాహుల్ గాంధీని నాయకుడిగా నిలబెట్టిందన్నది చాలా మంది అభిప్రాయపడతారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఖర్గేకు అప్పగించడంలో కూడా ఇదే విశాల దృష్టి కనిపిస్తోంది. అయితే దీని వెనుక మరో ఇబ్బంది కూడా లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ రాజీ పడ్డారని టాక్ కూడా నడుస్తోంది. దీనిపై ఇప్పటికే చర్చలు కూడా జరిపారని సోర్సెస్ చెబుతున్నాయి. దీని ప్రకారం ఒకవేళ మమతా బెనర్జీని ఇండియా కూటమికి కన్వీనర్ గా చేస్తే బీజేపీని ఎదుర్కొనే క్రమం ఇండియా బ్లాక్ ఇమేజ్ రాజీ పడిందని సంకేతాలు వెళ్తాయి. ఇది రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందనే వాదన కూడా వస్తోంది. ఏది ఏమైనప్పటికీ జనవరిలో నిర్వహించబోయే ఇండియా కూటమి సమావేశం బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంపై చర్చించే కంటే కూటమిని ఎవరు నడపాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇలాగే జరిగితే అది ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన మొత్తం ఉద్దేశాన్ని మార్చేస్తుందని చాలా మంది వాదిస్తున్నారు. అయితే ఒక్క మాట మాత్రం వాస్తవం. భారతదేశ రాజకీయాలు చాలా వరకు బైపోలర్ పాలిటిక్స్ గా మారాయి అనడంలో సందేహం లేదు. పొలిటికల్ పొజిషన్ లో ఉన్న పార్టీ గాని, నేత గాని ఎన్నికల్లో గెలుపొందే సామర్థ్యం ఉన్నప్పుడే మిత్రపక్షాల అవకాశాలు కూడా మరింత పెంచడం సాధ్యమవుతుంది. అప్పుడే ఎలాంటి కూటమి అయినా సంకీర్ణమైన నిలదొక్కుంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ తడబడినట్లు కనిపించినప్పటికీ ఈ గ్యాప్ వెనుక అసలు కారణం ఇది కాదంటున్నారు కొందరు విశ్లేషకులు. మిత్రపక్షాల మధ్య సైద్ధాంతిక సఖ్యత లేకపోవడమే పొత్తులో చిచ్చురేపిందని అంటున్నారు. అయితే బీజేపీ విషయంలో ఉమ్మడిగా ఉన్న వ్యతిరేకత ఒక్కటి ఆ పార్టీలను కలిపింది కాబట్టి ఇకపై అదే లక్ష్యం వారిని కలిపి ఉంచుతుందని, ఇండియా కూటమి సజీవంగా ఉండడానికి ఈ ఒక్క కారణం చాలని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కూటమిలో కుంపట్లు ఆరుతాయా లేదా అన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.